బయలాజికల్ ఎవల్యూషన్. ఎర్త్ మీద బయలాజికల్ ఎవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడైతే సెల్స్ డిఫరెంట్ మెటబాలిక్ యాక్టివిటీస్ని జరుపుకునే క్యాపబిలిటీ వచ్చిందో అప్పుడే బయలాజికల్ ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. డార్విన్ నేచురల్ సెలక్షన్ గురించి చెప్తున్నాను. డార్విన్ థియరీలో ఆయన ఏం చెప్తున్నారంటే నేచురల్ సెలక్షన్ గురించి, ద రేట్ ఆఫ్ అపిరెన్స్ ఆఫ్ న్యూ ఫార్మ్స్, అంటే న్యూ ఆర్గనిజమ్స్ ఫామ్ అయ్యే రేటు దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ లైఫ్ సైకిల్ మీద, ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ సైకిల్ మీద, లైఫ్ స్పాన్ మీద డిపెండ్ అవుతుందని చెప్తారు. బ్యాక్టీరియా అంటే మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో, మైక్రో ఆర్గానిజమ్స్, అవి చాలా సింపుల్గా ఉంటాయి కాబట్టి వాటి యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే అవి స్పీడ్గా మల్టిప్లై చేసి మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ని విత్ ఇన్ అవర్లోనే ఫామ్ చేస్తూ ఉంటుంటాయి కదా. అంటే న్యూ ఫార్మ్స్ అనేవి ఫామ్ అవటం అనేది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే న్యూ ఆర్గానిజమ్స్ అనేవి తక్కువ టైంలోనే ఫామ్ అవుతూ ఉంటుంటాయి. ఇయర్స్ అవసరం లేదు వాటికి, డేస్ లోపలనే కంప్లీట్ అవుతుంది న్యూ ఆర్గానిజమ్స్ ఫామ్ అవటం అనేది, లేదా హవర్స్లోనే ఫామ్ అవుతుందని చెప్తారు. ఆయన ఏం చేశారంటే ఎక్స్పెరిమెంట్, ఇది ఒక మీడియం నాన్న, ఈ మీడియంలో కొన్ని ఆర్గానిజమ్స్ని తీసుకున్నారు. ఏ మీడియంలో? ఈ మీడియంకి అవి అడాప్ట్ అయిపోయి అవి తీసుకోవటం, సర్వే అవ్వటం బాగానే ఉంది ఇంతవరకు. వాటి నంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటా ఉన్నాయి. తర్వాత మీడియం మార్చాడు ఆయన. మీడియం మార్చినప్పుడు వీటిని తీసుకొచ్చి, అంటే ఏలో సర్వే అవుతున్న వాటిని తీసుకొచ్చి బి మీడియంలో ఉంచాడు. ఈ మీడియం ఏంటంటే డిఫరెంట్ మీడియం ఇది. ఈ మీడియంలో ఉన్నప్పుడు, ఏలో ఉన్నప్పుడు కరెక్ట్గానే బాగానే సర్వే అయిన ఆర్గానిజమ్స్ మీడియం మార్చేసరికి కొన్ని సర్వే అవ్వలేకపోతున్నాయి, కొన్ని మాత్రమే సర్వే అవుతున్నాయి. ఈ బిలో సర్వే అయ్యే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఎన్విరాన్మెంట్కి, అంటే ఆ మీడియంకి అడాప్ట్ అయినాయి. ఆ మీడియంకి అయ్యేసి వాటి యొక్క క్యారెక్టర్స్ని, అంటే ఆ అడాప్టివ్ క్యారెక్టర్స్ని నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తూ వస్తుంది. అలా కొంత టైం తర్వాత ఏమైనాయి అంటే ఇవన్నీ న్యూ ఆర్గానిజమ్స్గా ఫామ్ అయినాయి. దీన్ని వేరియంట్ పాపులేషన్ అంటారు. ఫస్ట్ పాపులేషన్ ఇన్నాను, మీడియం మార్చేసరికి కొన్ని మాత్రమే సర్వే అయినాయి. ఎలా సర్వే అయినాయి అంటే అవి ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్టేషన్ అయినాయి. ఏవైతే అడాప్టివ్ క్యారెక్టర్స్ ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి అంటే నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి ఆ క్యారెక్టర్స్ని. ఇప్పుడు ఇవేం చేస్తున్నాయి, ఆ నెక్స్ట్ వచ్చే జనరేషన్, అంటే వీటి నుంచి వచ్చే జనరేషన్ మొత్తం వాటికి అడాప్టివ్ అయ్యి ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ వచ్చేస్తాయి వీటికి. అందుకే వీటిని వేరియంట్ పాపులేషన్ అంటారు. అంటే డిఫరెంట్ పాపులేషన్ అనేది మనకు ఫామ్ అయింది ఇక్కడ. ఓకేనా? ఇదన్నీ ఎన్ని రోజుల్లో పడుతుందంటే విత్ ఇన్ డేస్లోనే జరుగుతుంది ఇదంతా. అదే ఫిషెస్ నుంచి మ్యామల్స్ వరకు చూసుకుంటే కనుక ఏ ఆర్గానిజమ్స్ అయినా విత్ ఇన్ డేస్లోనే మనకి న్యూ పాపులేషన్ అనేది ఫామ్ అవ్వదు. అవి ఫామ్ అవటం కోసం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతున్నాను. ఏది? ఫిషెస్ నుంచి యాంఫిబియన్స్ వరకు ఏది చూసుకున్నా కానీ. ఎందుకంటే అవి కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్, హయ్యర్ ఆర్గానిజమ్స్ అవి. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఫిట్నెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఏ క్యారెక్టర్స్ అయితే, అంటే మనకేంటంటే ఫేవరబుల్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి నా ఎన్విరాన్మెంట్కి అడాప్టేషన్ అయ్యే క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ అవుతున్నాయి నెక్స్ట్ జనరేషన్కి. ఓకేనా? అందువల్ల అవి ఫిట్గా కన్వర్ట్ అవుతున్నాయి. అడాప్టివ్ ఎబిలిటీ అనేది, అంటే ఆ అడాప్టివ్ ఎబిలిటీ అనేది ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఆ అడాప్టివ్ ఎబిలిటీస్ ఏమవుతుందంటే ఇన్హెరిట్ అవుతున్నాయి అంటారు. ఈ అడాప్టివ్ ఎబిలిటీ అనేది జెనెటిక్ బేసిక్ అంటారు. అంటే జీన్స్ మీద డిపెండ్ అవుతుంది అడాప్టేషన్ అనేది. ఆర్గానిజమ్స్ ఏవైతే ఫిట్గా ఉంటాయో అవి మాత్రమే సర్వైవ్ అవుతున్నాయి. ఫిట్గా ఉండే ఆర్గానిజమ్స్ మాత్రమే నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వాటి యొక్క పేరెంట్స్ నుంచి, అంటే వాటి యొక్క యాన్సెస్టర్స్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. హయ్యర్ ఆర్గానిజమ్స్ కానీ, హయ్యర్ అండ్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా ఉంటుంది. లైఫ్ స్పాన్ ఎక్కువ, ఫెకండిటీ కెపాసిటీ తక్కువ వాటికి. అదే మైక్రోబ్స్కి వచ్చేసరికి సింపుల్ ఆర్గానిజమ్స్ అవి.
లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే వాటికి ఫెకండిటీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఎగ్ లేయింగ్ కెపాసిటీ లేదా మల్టిప్లై అయ్యే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈజీగా మల్టిప్లై అవుతుంది. తక్కువ టైంలోనే మనకి న్యూ ఫామ్స్ని ఫామ్ చేస్తాయి, న్యూ ఆర్గానిజమ్స్ని. అదే కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ వచ్చేసరికి మనకేమవుతుంటే ఫెకండిటీ కెపాసిటీ తక్కువ, లైఫ్ స్పాన్ ఎక్కువ. అందువల్ల ఏంటంటే చాలా ఎక్కువ టైం పడతా ఉంటుంది న్యూ ఆర్గానిజమ్స్ ఫామ్ అవటం కోసం. డార్విన్ థియరీ 2 కీ కాన్సెప్ట్ మీద డిపెండ్ అవుతుందని చెప్తాం. అవేంటంటే బ్రాంచింగ్ డిసెంట్, అంటే నేచురల్ సెలెక్షన్. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. బ్రాంచింగ్ డిసెంట్ అంటే నేచురల్ సెలెక్షన్ మీద డిపెండ్ అవుతుంది అంటాడు డార్విన్స్ థియరీ. బ్రాంచింగ్ డిసెంట్ అంటే యాన్సెస్టర్ నుంచి ఆర్గనిజం ఫామ్ అవుతుంది, మరలా వాటి నుంచి ఇంకో జనరేషన్ ఫామ్ అవుతుంది. ఇది బ్రాంచింగ్ డిసెంట్ అంటాడు కదా. డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వీటి మీద డిపెండ్ అవుతుందంటే బ్రాంచింగ్ డిసెంట్ అండ్ నేచురల్ సెలెక్షన్ వీటి మీద డిపెండ్ అవుతుంది. లామార్కిజం డార్విన్ కన్నా ముందైనా నేను ఫ్రెంచ్ నేచురలిస్ట్. ఈయన ఏం చెప్తున్నారంటే యూజ్ అండ్ డిస్యూజ్ థియరీ గురించి చెప్తున్నారు. అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేస్తామో అవి బాగా డెవలప్ అవుతున్నాయి, ఏవైతే యూజ్ చేయమో అవి రెడ్యూస్ అయిపోతున్నాయి అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫీ గురించి చెప్తారు. జిరాఫీ ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇలా ఉంటుందండి, నార్మల్గానే ఉంది, కింద ఉన్న వాటిని తినేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఫుడ్ సోర్స్ అవైలబుల్గా ఉండట్లేదో, అంటే అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుందో, అప్పుడు ఏమవుతుందండి, అప్పుడు ఏం చేసుకుందంటే వాటి యొక్క నెక్ని ఎక్స్టెండ్ చేసుకోవటం స్టార్ట్ చేసింది. నెక్ 4 లింబ్స్ని ఎక్స్టెండ్ చేసుకోవటం స్టార్ట్ చేసింది. చిన్న చిన్నగా ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంది. ఇది అక్వైర్డ్ క్యారెక్టర్ అంటారు. ఈ క్యారెక్టర్ని నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఏ క్యారెక్టర్ అంటే లాంగ్ నెక్, లాంగ్ 4 లింబ్స్ కదా. ఈ 2 క్యారెక్టర్స్ ఏంటిదంటే అడాప్టివ్ క్యారెక్టర్స్ కదా, యాక్వైర్డ్ క్యారెక్టర్స్. ఈ 2 ఈ యాక్వైర్డ్ క్యారెక్టర్స్ని నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తున్నాయి. ఏనా లామార్క్ యూజ్ అండ్ డిస్యూజ్ థియరీ గురించి చెప్తున్నారు. ఇవేంటంటే నెక్ను బాగా యూజ్ చేసుకోవటం వల్ల నెక్ ఎక్స్టెండ్ అయిందంట. ఇది యూజ్. డిస్యూజ్ వచ్చేసరికి ఏం చెప్తారంటే ఆయన స్నేక్స్లో 4 లింబ్స్, స్నేక్స్లో లింబ్స్ వచ్చేసరికి అవేంటంటే స్నేక్స్ బర్రోయింగ్ నేచర్. బర్రోయింగ్ అవటం వల్ల అవేంటంటే లింబ్స్తో పని లేదు కాబట్టి అవేమవుతాయి, లింబ్స్ రెడ్యూస్ అయిపోయినాయి, లింబ్స్ని యూజ్ చేయట్లేదు కాబట్టి కదమ్మా. అది డిస్యూజ్ కింద ఎగ్జాంపుల్ చెప్తారు. లామార్క్ ఏం చెప్తున్నారంటే అక్వైర్డ్ క్యారెక్టర్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని చెప్తుంది. దాన్ని అబ్జెక్ట్ చేస్తూ అగస్ట్ వీజ్మన్ డీకాడలైజేషన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. అంటే డీకాడలైజేషన్, కాడల్ అంటే టెయిల్ అన్న, టెయిల్ని కట్ చేసి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశాడు. అంటే ర్యాట్లను తీసుకున్నాడు, టెయిల్ని కట్ చేసి వాటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు వచ్చే జనరేషన్స్లో టెయిల్ ఉంటుంది. అలా కంటిన్యూగా జనరేషన్ చేసుకుంటూ వచ్చిన ఎన్ని జనరేషన్ చేసినా టెయిల్ మాత్రం వస్తూనే ఉంది. అంటే ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే సొమాటోప్లాజంలో వచ్చే చేంజెస్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వవు అని చెప్తారు ఆయన. ఓన్లీ జర్మ్ ప్లాజంలో వచ్చే చేంజెస్ మాత్రమే నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సొమాటోప్లాజంలో వచ్చే చేంజెస్ నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదని చెప్తున్నాను. ఇంకా మిగిలిన కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఏం చెప్తున్నారంటే ఆయన అథ్లెట్స్లో మజిల్స్ అనేవి బాగా డెవలప్ అయి ఉంటాయని చెప్తున్నారు. కానీ వాళ్ళ సన్స్గా అబ్జర్వ్ చేస్తే కనుక, వాళ్ళకి వస్తే కనుక వాళ్ళ చిల్డ్రన్స్లో చూస్తే ఆ క్యారెక్టర్ వాళ్ళలో కనిపించట్లేదు. అలాగే ఇండియన్స్లోకి వచ్చేసరికి మనకేంటంటే చాలా ఇయర్స్ నుంచి చెవులు కుట్టించుకోవడం ఒకటి అలవాటు ఉందన్న కదా. ఆ చెవులు కుట్టించడం అనేది చెవులకి హోల్ పడతా ఉంటుంది. కానీ వచ్చే జనరేషన్, వాళ్ళ నుంచి వచ్చే జనరేషన్కి చెవులకి ఎక్కడ హోల్ ఉన్నట్టు కనిపించట్లే, వాళ్ళకి నార్మల్గానే వస్తున్నారు. అంటే ఇదేంటంటే సొమాటోప్లాజంలో వచ్చే చేంజ్ అంతే అది ఓకేనా. అంటే సొమాటోప్లాజంలో వచ్చే చేంజెస్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు ఓకేనా. ఇయర్ పిన్నాకి పెర్ఫోరేషన్ చేస్తుంటుంది కదా చెవులు కుట్టినప్పుడు, ఆ క్యారెక్టర్ అనేది నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అని చెప్తారు ఆయన. ఎవల్యూషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ఏ ప్రాసెస్.
అంటే ఎవల్యూషన్ అనేది ప్రాసెస్ లేకపోతే రిజల్ట్ ఆఫ్ ప్రాసెస్ అన్నాడు. ఇన్యానిమేట్ దగ్గర నుంచి ఇన్యానిమేట్ అంటే లైఫ్ ఇంకా ఫామ్ అవ్వలేదన్న, లైఫ్ ఫామ్ అవ్వ దగ్గర నుంచి లైఫ్ ఫామ్ అయ్యే వరకు మనకేందంటే రకరకాల సక్సెస్ఫుల్ ఎవల్యూషనరీ స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్ ఏంటంటే ప్రాసెస్, ద స్టోరీస్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ప్రాసెస్ అంటుంది. ప్రాసెస్ యొక్క రిజల్ట్ ఏంటిదంటే లైఫ్ ఫామ్ అవటం. ఆ స్టోరీస్ అన్ని ఎవల్యూషన్కి సంబంధించిన స్టోరీస్ అన్ని ఏంటంటే ఒక ప్రాసెస్ అంటుండు. రిజల్ట్ ఆఫ్ ప్రాసెస్ యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటంటే లైఫ్ ఆన్ ద ఎర్త్, లైఫ్ అనేది ఎర్త్ మీద ఫామ్ అవటం అనేది. ఎవల్యూషన్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ప్రాసెస్, ఎవల్యూషన్ అనేది రిజల్ట్ ఆఫ్ ప్రాసెస్ అంటుండే. దీన్ని నేచురల్ సెలక్షన్ అంటాడు. డార్విన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుక్ ఏదండి? యాన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్, రైటర్ థామస్ మాల్థూస్. ఈ బుక్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి డార్విన్. ఈ బుక్ లో ఆయన ఏం చెప్తున్నారంటే పాపులేషన్ అంటే యానిమల్స్ అనేవి ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే యానిమల్స్ ఇంక్రీజ్ ఇన్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. కానీ ఫుడ్ ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే ఫుడ్ సోర్సెస్ ఇంక్రీజ్ అర్థమాటిక్ ప్రోగ్రెషన్. అంటే యానిమల్స్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఇంక్రీజ్ అవుతుంటే వాటి యొక్క ఫుడ్ సోర్స్ మాత్రం అర్థమాటిక్ ప్రోగ్రెషన్ లో ఇంక్రీజ్ అవుతుంది. అది ఆయన చెప్పిందాను థామస్ మాల్థూస్. ఇక్కడ డార్విన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేచురల్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. ఎప్పుడైతే నేచురల్ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ గా ఉంటున్నాయో పాపులేషన్ సైజ్ అనేది స్టేబుల్ గా ఉంటుందని చెప్తుంది. ఎక్సెప్ట్ ఫర్ సీజనల్ ఫ్లక్చువేషన్ అప్పుడు మాత్రం అలా ఉండదని చెప్తుండు. స్టేబుల్ గా ఉండదు పాపులేషన్. మనం ఆల్రెడీ చదువుకున్నాం జే షేప్ కర్వ్, ఎస్ షేప్ కర్వ్. ఎప్పుడైతే ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయో అవి స్టేబుల్ గా ఉండకుండా ఇంక్రీజ్ అవటం డిక్రీజ్ అవటం జరుగుతూ ఉంటుంటది. మెంబర్స్ ఆఫ్ పాపులేషన్ vary in characteristics even though they look superficially similar. ఒక పాపులేషన్ అంటే పాపులేషన్ లో ఉండే మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఏ మెంబర్ కూడా ఒకేలాగా ఉండరు పాపులేషన్ లో. వాళ్ళ సైజ్ కానీ కలర్ కానీ ఏదైనా సరే డిఫరెంట్ గా ఉంటుంటది. కానీ సూపర్ఫిషియల్ గా మాత్రం సిమిలర్ గా ఉంటారు. అంటే సూపర్ఫిషియల్ క్యారెక్టర్స్ అంటే 2 హ్యాండ్స్ ఉండటం, 2 లెగ్స్ ఉండటం, హెడ్, ఇవన్నీ ఏంటంటే సూపర్ఫిషియల్ క్యారెక్టర్స్. ఈ సూపర్ఫిషియల్ గా మాత్రం సిమిలర్ గా ఉంటారు. మనం అనుకున్నాను హ్యూమన్ బీయింగ్స్ ఏ ఒక్కరు ఒకేలాగా ఉంటారు. కలర్ కానీ హైట్ కానీ ఇవన్నీ ఏంటంటే వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంటాయి. కానీ సూపర్ఫిషియల్ సిమిలారిటీస్ అనేవి ఉంటాయి. సూపర్ఫిషియల్ సిమిలారిటీస్ అంటే లెగ్స్, హ్యాండ్స్ ఇవన్నీ కామన్ హ్యూమన్ బీయింగ్స్ కి. అవి సూపర్ఫిషియల్ క్యారెక్టర్స్ అంటారు. ఏ ఆర్గానిజం అయినా మాక్సిమం రీప్రొడ్యూస్ చేస్తే కదా వాటి యొక్క గ్రోత్ అనేది ఏమవుతుందంటే ఎక్స్పోటెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, వాటికి మాక్సిమం రీప్రొడ్యూస్ చేస్తే గనక బ్యాక్టీరియా అనేవి వాటి యొక్క నంబర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందంట. కానీ అలా ఉండట్లా. ఎందుకంటే పాపులేషన్ అనేది లిమిట్ గానే ఉంటుంది. రియాలిటీలోకి వచ్చేసరికి లిమిట్ గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతకుముందు చెప్పుకున్నాం ఆస్కారిస్ రోజుకి వచ్చే 2 lakhs ఎగ్స్ లేయింగ్ చేస్తుందని చెప్పుకున్నాం. వాటిలో ఏంటంటే కొన్నే సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే నేచర్ వాటిని ఏం చేస్తుందంటే సెలెక్ట్ చేసుకుని వాటిని కొన్నిటినే సెలెక్ట్ చేసుకుంటుంది నేచర్. ఓకేనా? రియాలిటీకి వచ్చేసరికి లిమిటెడ్ గా ఉంటుంది. ఎందుకంటే క్యారీయింగ్ కెపాసిటీ ఉంటుందని అంతకుముందు చెప్పుకున్నాం క్యారీయింగ్ కెపాసిటీ గురించి. పాపులేషన్ నెంబర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో వెంటనే ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ కాంపిటీషన్ లో కూడా మనకి ఏంటంటే కాంపిటీషన్ ఉంటుంది కదా, దాన్ని డార్విన్ ఏమంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఈ కాంపిటీషన్ లో మనకేందంటే ఇంట్రా స్పెసిఫిక్ కాంపిటీషన్ ఉంటుంది, ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ ఉంటుంది, తర్వాత స్ట్రగుల్ విత్ ఎన్విరాన్మెంట్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కాంపిటీషన్స్. ఇవన్నీ ఏం చేస్తాయంటే పాపులేషన్ ని
లిమిట్గా ఉంచుతాయి అంతే. ఓకేనా? అది వీటిలో మనం ఈ చెప్పుకున్న కాంపిటీషన్లో ఇంట్రా స్పెసిఫిక్ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్తాం. అంటే ఇంట్రా స్పెసిఫిక్ అంటే సేమ్ స్పీసెస్ మధ్య, అంటే సేమ్ ఆర్గానిజమ్స్ మధ్య. ఎందుకు వాటి మధ్య ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందంటే ఫుడ్ సోర్స్ కానీ, మేటింగ్ కానీ, లేదా షెల్టర్ కానీ ఇవన్నీ సేమ్ వాటికి కదా. అందువల్ల ఏమవుతుంటే వాటి మధ్య కాంపిటీషన్ చాలా సివియర్గా ఉంటుంది అని చెప్తాం. ఇంట్రాస్పెసిఫిక్ స్ట్రగుల్ ఉంటుంది, ఎందుకంటే ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్ ఉంటుంది. అంటే 2 డిఫరెంట్ స్పీసెస్ మధ్య కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది అంటే వాటికి సేమ్ ఫుడ్ హ్యాబిటేట్ ఉన్నప్పుడు, సేమ్ షెల్టర్ అయినప్పుడు, అటువంటిప్పుడు వాటికి కాంపిటీషన్ ఉంటుంది. అది ఎక్కువ ఎఫెక్ట్ చూపించదు. ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది ఏంటంటే ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్. ఎందుకంటే వాటి ఫుడ్ సోర్స్ సేమే, వాటి మేటీస్ సేమే, తర్వాత వాటి యొక్క షెల్టర్ కూడా సేమ్. అందుకే వాటి మధ్య కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తాం. వీటిలో ఏవైతే స్ట్రగుల్ ఎగ్జిస్ట్ అయ్యి సర్వే అవుతుంది. ఎందుకు సర్వే అవుతుందంటే వాటిలో వేరియేషన్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఈ వేరియేషన్స్ ఉండటం వల్ల ఎప్పుడైతే వేరియేషన్స్ ఫామ్ అవుతున్నాయో, అంటే జెనెటికల్ గా మోడిఫికేషన్ జరుగుతూ ఉన్నాయో, అవి ఏమవుతుంది అంటే ఏ ఎన్విరాన్మెంట్కి అయినా ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి. అంటే ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్టేషన్ అవ్వటం కోసం వాటిలో కొన్ని చేంజెస్ని తెచ్చుకుంటున్నాయి. ఆ చేంజెస్ నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవటం వల్ల ఇవి సర్వైవ్ అవుతున్నాయి అని చెప్తాం. మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్. మెండల్ ఏం చెప్తున్నారంటే ఇన్హెరిటబుల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లూయెన్స్ ఫినోటైప్ అని చెప్తుంది. ఏవైతే ఇన్హెరిటబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి ఏం చేస్తాయంటే ఫినోటైప్ని ఇన్ఫ్లూయెన్స్ చేస్తాయి అని చెప్తాం. డార్విన్ ఏం చేశాడంటే ఇటువంటి అబ్జర్వేషన్ ఏం చేయలేదు ఆయన. మ్యుటేషన్స్ గురించి మనకు ఫస్ట్ చెప్పింది ఎవరంటే హ్యూగో డివ్రీస్ ఏం చేశాడంటే ఫస్ట్ మ్యుటేషన్స్ గురించి ఆయన చెప్పాడు. మ్యుటేషన్స్ థియరీ హ్యూగో డివ్రీస్. ఈయన ఫస్ట్ డికేడ్ ఆఫ్ 20th centuryకి సంబంధించిన ఆయన. హ్యూగో డివ్రీస్ ఏ ప్లాంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారంటే ఈవినింగ్ ప్రైమ్ రోజ్, ఇనోథెరా లామార్కి అని అంటారు, లేదా 4 o'clock ప్లాంట్ అంటారు. మ్యుటేషన్స్ అనేవి ఎవల్యూషన్కి కాజ్ అవుతాయి అని చెప్తారు. మ్యుటేషన్స్ ఆర్ రా మెటీరియల్స్ ఫర్ ఎవల్యూషన్. మ్యుటేషన్సే మెయిన్ అని చెప్తున్నాను. ఎవల్యూషన్ జరగాలంటే, అంటే స్పీసియేషన్ జరగాలంటే మ్యుటేషన్సే మెయిన్ అని చెప్తున్నారు ఆయన. మ్యుటేషన్స్ ఆర్ డైరెక్షన్ లెస్ అండ్ ర్యాండమ్. అంటే ఏ డైరెక్షన్లో అయినా ఉండొచ్చు అంటాడు. మ్యుటేషన్స్ అనేవి ఎలా పడితే అలా ఉంటాయి అంటాడు. అంటే హార్మ్ఫుల్ మ్యుటేషన్స్ అయినా ఉండొచ్చు, యూజ్ఫుల్ మ్యుటేషన్స్ అయినా ఉండొచ్చు. నేచర్ ఏం చేస్తుందంటే యూజ్ఫుల్ మ్యుటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటుంది, హార్మ్ఫుల్ మ్యుటేషన్స్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. మ్యుటేషన్స్ కాజెస్ స్పీసియేషన్. ఎప్పుడైతే ఎవల్యూషన్ జరుగుతుందో అప్పుడు స్పీసెస్ ఫామ్ అవుతూ ఉంటుంటేనన్న. స్పీసెస్ ఫామ్ అవుతుంది అంటే ఎవల్యూషన్ జరుగుతున్నట్టు. ఎవల్యూషన్స్ అనేవి అంటే మ్యుటేషన్స్ అనేవి సాల్టేషన్ అంటాను నేను హ్యూగో డివ్రీస్. అంటే మ్యుటేషన్స్ అనేవి లార్జ్ అంటాడు, సింగిల్ స్టెప్ లార్జ్ మ్యుటేషన్ అంటున్నాను. ఏది సాల్టేషన్ అంటే సింగిల్ స్టెప్ లార్జ్ మ్యుటేషన్. అంటే మ్యుటేషన్స్ అనేవి సాల్టేషన్స్ అంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చిన్న మ్యుటేషన్ జరిగినా మనకేమవుతుందంటే దాని నుంచి వేరే ఆర్గనిజం అనేది ఫామ్ అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కనెక్టింగ్ లింక్స్ అని చెప్పుకున్నాం. అంటే దాని క్యారెక్టర్ దీని క్యారెక్టర్ రెండింటి క్యారెక్టర్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. ప్రిమిటివ్ ఆర్గనిజమ్స్, అడ్వాన్స్ ఆర్గనిజమ్స్ యొక్క క్యారెక్టర్ రెండింటిది దేనిలో ఉంటుందంటే కనెక్టింగ్ లింక్స్లో ఉంటాయి అని చెప్పుకున్నాం. కానీ ఏం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వీటిలో కనెక్టింగ్ లింక్స్ ఏమి ఉండవు. ఇంకా అంటే ఒక ఆర్గనిజమ్స్ నుంచి, అంటే ఒక స్పీసెస్ నుంచి ఇంకో స్పీసెస్ డైరెక్ట్గా ఫామ్ అవుతుంది మ్యుటేషన్స్ వల్ల. మధ్యలో కనెక్టింగ్ లింక్స్ ఏమి ఉండవు. దాన్ని సాల్టేషన్ అంటండి. డార్విన్ ఏం చెప్తున్నారంటే మ్యుటేషన్స్ గురించి వేరియేషన్స్ ఆర్ స్మాల్ అండ్ డైరెక్షనల్. ఆయనేమో డైరెక్షన్ లెస్ అని చెప్తున్నాను, ఈయనేమో డైరెక్షనల్ అని చెప్తున్నాడు. ఆయనేమో లార్జ్ మ్యుటేషన్స్ అంటాడు, ఈయనేమో స్మాలర్ అంటాడు. ఆయన వేరియేషన్స్ అనేవి లార్జర్ అంటాడు, నేను వేరియేషన్స్ అనేవి స్మాలర్ అంటాడు. అంటే డైరెక్షనల్ అంటాడు, ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతా ఉంటాయి అని చెప్తాడు. మ్యుటేషన్స్ ఆర్ గ్రాడ్యువల్ అంటాడు. మ్యుటేషన్స్ అనేవి అంటే మనకేంటంటే
ఈ ఎవల్యూషన్ అనేది గ్రాడ్యువల్ గా జరుగుతుందని చెప్తారు ఆయన. ఎవల్యూషన్ అనేది గ్రాడ్యువల్ గా జరుగుతుందని చెప్పింది డార్విన్ అన్న. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది, గ్రాడ్యువల్ గా జరుగుతుందని. హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. హార్డీ అనే సైంటిస్ట్ యూకెన్ అన్న కంట్రీ, వెయిన్బర్గ్ జర్మనీ. హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియంలో ఏం చెప్తున్నారంటే, దీన్ని దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే జెనెటిక్ ఈక్విలిబ్రియంని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే జెనెటిక్ ఈక్విలిబ్రియం అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్ ఇన్ ఏ పాపులేషన్ ఆఫ్ సెక్సువల్లీ రిప్రొడ్యూసింగ్ డిప్లాయిడ్ ఇండివిజువల్స్ గురించి చెప్తుంది ఇది. అంటే మనకేం చెప్తున్నాం అంటే అలెలిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్తాం అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ అలెల్ ఇన్ ద టోటల్ అలెల్స్ ఆఫ్ దట్ పాపులేషన్, దాన్ని అలెలిక్ ఫ్రీక్వెన్సీ అంటున్నాను. ఈ అలెలిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుందంటే రిమైన్ కాన్స్టెంట్ అంటాడు ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. అలెలిక్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఏ పాపులేషన్ విల్ రిమైన్ కాన్స్టెంట్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. అంటే జనరేషన్ టు జనరేషన్, ఏ జనరేషన్ చూసినా ఏమవుతుందంటే అలెలిక్ ఫ్రీక్వెన్సీలో ఎటువంటి చేంజెస్ రాకుండా కాన్స్టెంట్ గా ఉంటుంది అంటుంది. జీన్ పూల్ అంటే ఏం చెప్తున్నాం అంటే టోటల్ జీన్స్ అండ్ దేర్ అలెల్స్, దీని ఏమంటే జీన్ పూల్ అంటాం. జీన్ పూల్ అనేది రిమైన్ కాన్స్టెంట్ అంటుంది, ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుందంటే ఏ కండిషన్స్ లో కాన్స్టెంట్ గా ఉంటుందని చెప్తారంటే సైజ్ ఆఫ్ పాపులేషన్ షుడ్ బి లార్జ్, పాపులేషన్ సైజ్ ఎప్పుడు లార్జ్ గా ఉండాలని చెప్తుంది. తర్వాత మేటింగ్ షుడ్ బి ర్యాండమ్ గా ఉండాలి, సెలెక్టెడ్ గా ఉండకూడదు మేటింగ్. తర్వాత ఎవల్యూషనరీ ఫోర్సెస్ ఏమీ ఉండకూడదు అంటాడు. ఎవల్యూషనరీ ఫోర్సెస్ అంటే లైక్ నేచురల్ సెలెక్షన్ కానీ, మ్యుటేషన్స్ కానీ, లార్జ్ సైజ్ ఆఫ్ మైగ్రేషన్ కానీ ఉండకూడదు అని చెప్తాడు. నో డిఫరెన్షియల్ రిప్రొడక్టివ్ సెక్సెస్, అంటే రిప్రొడక్టివ్ సెక్సెస్ లో ఎటువంటి డిఫరెన్షియల్ ఉండకూడదు అని చెప్తున్నాను. అంటే ఉన్న ఆర్గనిజమ్స్ లో అన్ని రిప్రొడక్టివ్ సెక్సెస్ అనేది ఉండాలని చెప్తారు, అన్నిటికీ రిప్రొడక్టివ్ క్యాపబిలిటీ అనేది ఎక్కువగా ఉండాలని చెప్తారు. ఆల్ మెంబర్స్ ఆఫ్ ఎ పాపులేషన్ షుడ్ బి హోమోజినస్ ఇన్ ఏజ్, అంటే ఉన్న వాళ్ళంతా ఒకే ఏజ్ వాళ్ళు, హోమోజెనస్ ఏజ్ వాళ్ళు ఉండాలని చెప్తున్నాను. హోమోజెనస్ ఏజ్ వాళ్ళు అంటే మనకేంటంటే ఒకే టైప్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఈక్విలిబ్రియంలో ఎటువంటి చేంజెస్ ఉండవని చెప్తారు. అంటే అలెలిక్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అంటాడు, పాపులేషన్ టు పాపులేషన్ ట్రాన్స్ఫర్ అయిన. ఓకేనమ్మా, అది దీనిలో వీటిలో ఎటువంటి చేంజెస్ వచ్చినా మనం చెప్పుకున్న కండిషన్స్ లో ఈ అలెలిక్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ వస్తాయని చెప్తారు. అంటే జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీలో కానీ, అలెలిక్ ఫ్రీక్వెన్సీలో కానీ, లేదా రెండిట్లో కానీ చేంజెస్ వస్తాయని చెప్తారు. ఎప్పుడు ఆ కండిషన్స్ లో దేనిలో చేంజెస్ వచ్చినా ఈ అలెలిక్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందంటూ, లేదా జీన్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ వస్తుందంటారు జీనోటైపిక్ లో, లేదా రెండిట్లో అయినా చేంజెస్ రావచ్చు అని చెప్తారు. దీస్ చేంజెస్ ప్రొడ్యూస్ వేరియేషన్స్. ఎప్పుడైతే చేంజెస్ వచ్చినాయో అవి ఏం చేస్తున్నాయి అంటే వేరియేషన్ కాజ్ అవుతాయి, అంటే స్పీసియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. వేరియేషన్స్ ఆర్ రా మెటీరియల్స్ ఫర్ ఎవల్యూషన్ అంటారు. సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద అలెలిక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 1. ఏం చెప్తున్నారంటే ఆ టోటల్ అలెలిక్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, అలెలిక్ ఫ్రీక్వెన్సీ అంటే మనం చెప్పుకున్నాను, అలెలిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్తున్నాం అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ అలెల్ ఇన్ ద టోటల్ అలెల్స్ ఆఫ్ దట్ పాపులేషన్, దాన్ని ఏమంటుంటే అలెలిక్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ అలెలిక్ ఫ్రీక్వెన్సీ ఏం చెప్తున్నారంటే అంటే స్టేబుల్ గా ఉండే పాపులేషన్ లో అలెలిక్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అని చెప్తారంటే 1 అని చెప్తాను, స్టేబుల్ గా ఉండే దాంట్లో. మనకి ఇక్కడ ఆయన ఏం తీసుకున్నారంటే పాపులేషన్ యొక్క అంటే ఒక స్టేబుల్ పాపులేషన్ లో జీన్ కి 2 అలెల్స్ ఉంటాయి. ఏం చెప్తున్నారు ఒక్కో జీన్ కి ఆ 2 అలెల్స్ లో మనకి ఏం చెప్తున్నారంటే ఏ అలెల్ ఒకటి, స్మాల్ ఏ అలెల్ ఒకటి అని చెప్తుంది. అవే డామినెంట్ అయితే గనక, డామినెంట్ అలెల్స్ అయితే క్యాపిటల్ ఏ ఉంటుందన్న హోమోజేగస్ డామినెంట్ అయితే, హెట్రోజేగస్ అయితే గనక క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంటుంది,
హోమోజైగస్ రెసిసివ్ అయితే కనుక స్మాల్ ఏ ఉంటుంది. ఇవి అలెల్స్. ఈ అలెల్స్ని ఆయన ఏం చేశారంటే పీక్యూగా తీసుకున్నారు. తీసుకొని దాన్ని ఏం చేశారంటే P+Q² 1 అన్న. అంటే ఇది హోమోజైగస్ డామినెంట్, ఇది హెట్రోజైగస్ డామినెంట్, ఇది హోమోజైగస్ రెసిసివ్. ఇవన్నీ అలెల్స్. వీటిలో ఎటువంటి చేంజెస్ వచ్చినా ఏమవుతుందంటే మనకి వేరియేషన్స్ వస్తాయి అని చెప్తారు. వీటిలో ఎటువంటి చేంజెస్ వచ్చినా వేరియేషన్స్ వస్తాయి అని చెప్తుంది. అంటే స్పీసియేషన్ అనేది జరుగుతుందని చెప్తారు. ఇటువంటి వాటిలో అంటే ఈ అలెలిక్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ రాకుండా ఉండాలంటే మనం పైన చెప్పుకున్న కండిషన్స్ ఉండాలి. అంటే ఆ కండిషన్స్ కరెక్ట్గా ఉంటే మనకి ఎవల్యూషన్ అనేది ఎక్కువ జరగదు, స్పీసియేషన్ అనేది ఫామ్ అవుతుందని చెప్తాం కదా. అంటే P+Q² 1 అంటూ దీన్ని ఎలాబరేట్ చేస్తే మనకి P² + 2PQ + Q². ఇది హోమోజైగస్ డామినెంట్, ఇది హెట్రోజైగస్, ఇది హోమోజైగస్ రెసిసివ్ కండిషన్. ఈ మూడు కూడా నార్మల్గా ఉంటుంటే పై కండిషన్ కనుక ఫాలో అయితే దాని యొక్క ఫ్రీక్వెన్సీ 1 అని చెప్తుంది. ఇది హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. ఈ హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియంలో మనకేమవుతుందంటే మ్యుటేషన్స్ అంటే వేరియేషన్స్ జరగట్లేదు కాబట్టి దీనిలో అన్ని హోమోజైగసిటీ ఉన్న పాపులేషన్సే వస్తూ ఉంటుంటాయి కదా.